144 సంవత్సరాల తర్వాత అద్భుతం. జనవరి 13న ఈ పనులు చేస్తే చాలా మంచిది. హిందూ క్యాలెండర్లో పూర్ణిమ నెల చివరి రోజుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా పౌష పూర్ణిమతో పౌషమాసం ముగిసి మరుసటి రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించి స్నానం చేస్తే శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ప్రతి నెల పూర్ణిమ తిథి శుభప్రదమైనప్పటికీ ఈ సంవత్సరం పౌష పూర్ణిమ ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే అరుదైన యాదృచ్ఛికం జరగబోతోంది. 144 ఏళ్ల తర్వాత ఈ రోజున ఓ అద్భుత యాదృచ్ఛికం జరగబోతోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ 2025 పౌష్ పూర్ణిమ నాడు ప్రారంభం కానుంది. పౌష్ పూర్ణిమ రోజున స్నానం మరియు దానానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా మొదలైన నదులలో స్నానం చేయాలి. పౌర్ణమి రోజున ఈ ప్రత్యేక చర్యలు చేయండి. ఒక వ్యక్తి పౌష్ పూర్ణిమ రోజున స్నానం చేసి సూర్యునికి నీటిని సమర్పించి విష్ణువును పూజలతో పూజిస్తే అతను అన్ని రకాల శారీరక మరియు మానసిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతాడు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు పరిష్కారం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి పౌష్ పూర్ణిమ తేదీ చాలా శుభప్రదమైనది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం లేదా లక్ష్మీ స్తోత్రం పఠిస్తే ఆర్థిక కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి. మరిన్ని మంచి విషయాల కోసం మా నక్షత్ర జ్యోతిష్యాలయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.